మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భూపతి అన్న కాలనీలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి 40వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ గోదావరి లోయ ప్రతిఘటన పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతి వీరన్న, పార్టీ జిల్లా కార్యదర్శి పిట్టల సత్యంలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చంద్రపుల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూపతి వీరన్న మాట్లాడుతూ చంద్రపుల్లారెడ్డి భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా భారతదేశం వ్యాప్తంగా పాలక వర్గాల దోపిడీకి ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకువచ్చిన బలమైన నాయకుడని గుర్తు చేశారు. అమరవీరులకు అమరవీరులకు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి అమరవీరులకు అమరవీరులకు కూర్చోండి అక్క. అమరవీరుల ఆశయాలను గోదావరిలో ప్రతిఘటన పోరాట అమరవీరులకు గోదావరిలో ప్రతిఘటన పోరాట అమరవీరులకు జోహార్లు అమరవీరులకు చెప్పులు అమరవీరులకు. అలాగే ఇక్కడ కూర్చున్నదండి పూలు. సిద్ధాంతకర్త, భారత విప్లవోద్యమ యోధుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారి 40వ వర్ధంతి సభను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భూపతన్న కాలనీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ నాటి పరిస్థితులు, ఆనాడున్నటువంటి భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, అదేవిధంగా భారతదేశం యొక్క పాలక వర్గాల దోపిడీకి, సామ్రాజ్యవాదానికి దోపిడీకి వ్యతిరేకంగా ఒక ప్రతిఘటన పోరాటాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి బలమైనటువంటి ఉద్యమాన్ని కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు నిర్మించడం జరిగింది. భారతదేశంలో 18 రాష్ట్రాలలో ఈ పోరాటాన్ని అభివృద్ధి పరచడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఎన్నో లక్షల ఎకరాల భూముల్ని, భూస్వాముల భూముల్ని పంచుకోవడం జరిగింది. ఆదివాసీలను కూడగట్టుకొని పటేళ్లు, పటవాళ్లకు, ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం జరపడం జరిగింది. వారి యొక్క భూస్వాముల భూముల్ని నేటికి కూడా అనుభవించే పరిస్థితికి మనం కనపడతా ఉంది. నేడు ఆనాటి 69 నాటి పరిస్థితికి, ఈనాటికి పరిస్థితికి విప్లవకారుల యొక్క ఉద్యమాల వలనే భూస్వాములు రద్దుగాబడ్డారు. కానీ భూస్వామి యొక్క ఆచరణ అయినటువంటి ఫ్యూడలిజం వ్యవస్థ యొక్క సంస్కృతి, ఆచారాలు ఈనాడు పెట్టుబడిదారి వర్గం పొంచి పోషించుకుంటూ మతం పేరుతోని ఈ దేశంలో యథేచ్ఛగా దోపిడీ సాగుతూ ఉంది. ఆ దోపిడీకి ఈనాడున్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమైనా కానీ పెట్టుబడిదారి వర్గాల అనుకూల విధానాలని అవలంబిస్తూ ఉంది. కనుక ఇక నుంచి, రేపటి నుంచి ప్రతిఘటన పోరాటాలని జోడించుకొని పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా అసంఘటిత కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి వేతనాలని పెంచుకుంటూ, పని గంటల్ని తగ్గించుకుంటూ, కార్మిక వర్గ పోరాటంలో సమీకరించుకుంటూ ఈ దేశం యొక్క దోపిడీ వర్గాన్ని కూల్చి కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవాన్ని పూర్తి చేయటమే లక్ష్యంగా మేము ముందుకు పోతూ ఈ క్రమంలోనే ప్రతిన పోతా ఉన్నాం. అమరవీరుల ఆశయాలను సాధిస్తామని ఇక్కడ ప్రతిన చేస్తా ఉన్నాం.